ప్రభాస్ నట ప్రయాణానికి 23 ఏళ్లు. నటించిన తొలి సినిమా 'ఈశ్వర్'. 2002లో నవంబర్ 11న విడుదలైంది. నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ప్రభాస్ ఈ చిత్రం చేయాల్సొచ్చింది. అసలు ఈ మూవీ ఎలా మొదలైందన్నది దర్శకుడు జయంత్ సి పరాన్జీ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నేను మహేష్ బాబుతో 'టక్కరి దొంగ' సినిమా చేస్తున్న సమయంలో తనకు చిత్రం చేస్తారని నిర్మాత అశోక్ కుమార్ కు మాటిచ్చా. నాకు ప్రేమ కథలంటే ఇష్టం. ఆయా స్టోరీలో యాక్షన్ కూడా ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటా. ఆ క్రమంలో వచ్చింది ఈశ్వర ఆలోచన. దాన్ని తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించాలని నేను అశోక్ నిర్ణయించుకున్నాం. ఈ కథకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడని భావించి మాస్ లుక్ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెడితే, అదే సమయంలో కృష్ణంరాజు గారి సోదరుడి అబ్బాయి ప్రభాస్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు అని ఎవరో చెప్తే తెలిసిందే. ఫోటోలు చూడగానే హీరో మెటీరియల్ అనుకొని ఓ హోటల్లో ఆయన కలిసా. స్టార్ అవుతాడని అప్పుడే అర్థమైంది. వెంటనే మనకు కావాల్సిన హీరో అని ఫిక్స్ అయిపోయా. అయితే నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదండి, కొంత సమయం కావాలని ప్రభాస్ కోరాడట. నీకు శిక్షణ అవసరం లేదు, నువ్వు నటించగలవంటూ నేను సినిమా బేసిక్ లైన్ చెప్పగానే ప్రభాస్ అంగీకరించాడు. పూర్తి కథ వినకుండానే నన్ను నమ్మాడని జయంత్ వివరించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ను ఎంపిక చేయకముందు సినీ నేపథ్యం ఉన్న ఓ యువకుడి ఫోటోలను పరిశీలించారట. ఇప్పుడతను పెద్ద స్టార్ అయ్యాడని చెప్పిన జయంత్ ఆ హీరో వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఎమ్మెల్యే కూతుర్ని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ఇది. ధూల్పేట్ ఈశ్వర్ ప్రభాస్ హీరోయిజం ఆకట్టుకుంది. శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని దిందిరన, అమీర్పేటకు ధూల్పేటకు లాంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈశ్వర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ బాహుబలిగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 23 సంవత్సరాల్లో హీరోగా 23 సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ది రాజసాబ్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు ఫౌజీ, స్పిరిట్ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు. నమో ఇదివరకే ప్రభాస్ బర్త్డే సందర్భంగా చెప్పినట్టు 23 సంవత్సరాలలో 23 సినిమాలు. అలాగే ప్రభాస్ బర్త్డే కూడా అక్టోబర్ 23 కావడం, 23వ సంఖ్యను ప్రత్యేకంగా భావించే నమో ప్రభాస్ జీవితంలో కూడా ఈ 23 సంఖ్యకు ఏదో ప్రథమ ప్రాధాన్యత ఉందని గమనించింది. ఈ దిశగా మీరేమైనా పాయింట్స్ గమనిస్తే కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి.